హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, గడ్డిని ఇట్లా మేము కొంచెం వానకాలం వచ్చిందంటే ఆరబెడుతూ ఉంటాము. ఎందుకంటే తడిసిన గడ్డిని గలీజ్ అయితే అది తినవు కాబట్టి మళ్ళీ మంచిగా ఆరబెట్టేసి కొంచెం ఉప్పు నీళ్ళు చల్లి వాటికి పెట్టుకుంటూ పోతామన్నమాట. సో మళ్ళీ వాన పడుతుంది అని మనకి క్లైమేట్ కొంచెం కూల్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ వెంటనే దాన్ని తీసేసి అదంతా ప్యాక్ చేసి పెట్టేయాలన్నమాట. కొంతమంది నాతో అన్నారు ఫ్రెండ్స్, గోమాతలు ఉన్నంత మాత్రాన ఏమవుతుంది, వాటికి అవి గడ్డేస్తే తింటూ ఉంటాయి, మనం ఏమంత ఎక్కువ పని చేసేది ఏముండదు, చాలా ఈజీ అని అన్నారు. కానీ నిజమే ఫ్రెండ్స్, వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మనం ఏం చేసేది ఉండదు అని బయటకు కనిపిస్తుంది అంతే. కానీ వాటికి గడ్డి వేయడానికి అన్నిటికీ మనం టైం ప్రకారం చూసుకుంటేనే అవి ఆరోగ్యంగా ఉండి మనకు ఆరోగ్యవంతమైనటువంటి పాలన ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎట్లా అయితే చిన్నపిల్లలు ఉంటారనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏది మనకు చెప్పరు, ఏడవరు, కానీ మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. అరే పిల్లలకి ఏది కావాలి ఏది వద్దు అని తల్లిదండ్రులు ఎలా అయితే తెలుసుకుంటారో మన దగ్గర ఉండేటువంటి పశువులన్నీ కూడా అంతే. కుక్క పిల్లలైనా ఏదైనా సరే, ఒక జీవి ఉంది దానికి మాట రాదు అంటే దాన్ని మనం దగ్గర నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటేనే అవి ఆరోగ్యంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. లేకపోతే వాటికి సరైన టైంకి మనం తిండి పెట్టలేదనుకోండి, అవి వెంటనే డల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు ఫ్రెండ్స్, మీకు ఎందుకు పంతులమ్మ, హాయిగా ఎంజాయ్ చేయండి, ఊరికే అవన్నీ ఎందుకు పెట్టుకున్నారు, మీ నుంచి ఎక్కడవుతుంది అది ఇది అని. కాకపోతే ఏంటంటే ఒక్కటి ఫ్రెండ్స్, ఇది మేము ఇష్టపడి చేస్తున్న పని అనమాట. నిజంగా గోసేవ చేయగలగడం అనేది ఒక అదృష్టం. ఇంత అదృష్టాన్ని భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం వదులుకొని ఎక్కడో లేని అటువంటి అదృష్టాలను వెతుక్కుంటూ పోయే కంటే మన కంటి ముందు ఉన్నటువంటి గోమాతలని మనం కాపాడుకుంటూ మనం ఆరోగ్యంగా మంచిగా ఉంచుకుంటూ వాటిని ఆరోగ్యంగా చూసుకుంటూ ఉన్నట్లయితే నిజంగా మనం మన పిల్లలకి మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని ఇవ్వగలుగుతాము అనేదే మా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే ఈ వానాకాలంలో ఆవుల కాళ్ళ గిట్టలలో చాలా మురికి ఇరుక్కుంటా పోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అవి బయటకు వెళ్ళి గడ్డి తినడానికి వెళ్తూ ఉంటాయి కదా, బురద అనేది గిట్టలలో ఇరుక్కుంటూ ఉంటుంది. సో దాన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఏ రోజుకి ఆ రోజు. అట్లనే మనకు కూడా వాన పడిందంటే ఈ గడ్డి పరకలు ఇవన్నీ కూడా ఊడవడానికి రాదు, చెత్తంతా పేరుకుపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు మనము అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనము ఆరోగ్యంగా ఉండొచ్చు, దాంతోపాటుగా మన పరిసరాలని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలానే గోమాతలకు కూడా మంచి వాతావరణాన్ని మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఒక్క రోజుని గోశాలలో గడపండి. మీ దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళండి ఫ్రెండ్స్. గోమాతలకు కావాల్సినటువంటి గ్రాసాన్ని మీకు చేతనైనంత ఇవ్వండి. ఈ విధంగా అందరం ప్రతి ఒక్కళ్ళం చేసినట్లయితే మన గో సంపదని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్.